ఆలోచన కలిగి ఉంటాం. సంఘము అనేటువంటి అంశము మరి చాలా మంది సంఘ సేవకులు దాని తర్వాత అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు నిమిత్తము కాకపోయినప్పటికీ కూడా ఆహ్, దేవుడు ఈ సంఘానికి సంబంధించిన విషయాల్లో మనం చూస్తే ఆహ్, దేవుడు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? సంఘం ఏర్పాటు చేసుకోవడంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంది? దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు ఏ రీతిగా సంఘానికి ఇచ్చాడు అనేటువంటి సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆలోచన కలిగి ఉంటున్నాను. క్లుప్తంగా కొన్ని స్లైడ్స్ మనం వెళ్దాము. ఆహ్, ఆహ్, నా పేరు, జస్ట్ పరిచయాలు ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఎక్కువ దాని మీద సంఘ సంఘము, దర్శనము మరియు పరిచయం. అంటే దేవుడు ఈ సంఘానికి ఇచ్చినటువంటి భాగ్యము ఏంటి అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. నా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. గ్రేస్ చర్చ్ కూకట్పల్లి. ఆహ్, మీరు దాంట్లోకి వెళ్లి ఇంకా ఎక్కువ మెసేజెస్ గాని, నా సబ్జెక్ట్స్ గాని, క్లాసెస్ గాని వినొచ్చు ఒకవేళ మీకు వీలైతే. ఆహ్, ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం అంటే సంఘము, సంఘ దర్శనము మరియు పరిచయం. అంటే సంఘ దర్శనము అనేటువంటి అంశాన్ని నేను మీకు ఈ సమయంలో క్లుప్తంగా చూస్తాను. ఉన్న టైము ఒకేళ ఆగిపోతే మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం తర్వాత. ప్రాముఖ్యంగా 5 సత్యాలు మీ మధ్యలోకి నేను తీసుకొని రావాలని ఆలోచన కలిగి ఉంటున్నాను. 5 సత్యాలు, ప్రాముఖ్యమైన 5 సత్యాలు ఏమైతే ఉన్నవో సంఘానికి సంబంధించినవి అవి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. సో, బిబ్లికల్ చర్చ్ సంఘము, దర్శనము మరియు పరిచయము అనేటువంటి అంశాన్ని జ్ఞాపకం చేయడానికి ఈ మార్నింగ్ మనం చూస్తున్నాం. వాక్యం పట్ల నీ తృష్ణ గాఢంగా ఉంటే నీ ఆత్మీయ జీవితము దృఢంగా ఉంటుంది. గాఢంగా అంటే తృష్ణ, స్టీవెన్ లాసన్ అనేటువంటి దైవజనుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వాక్యం పట్ల నీ తృష్ణ గాఢంగా ఉంటే నీ ఆత్మీయ జీవితము దృఢంగా ఉన్నట్టే లేతే ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యం పట్ల మనము శ్రద్ధ వహించాలి. వాక్యం పట్ల మనము ఆలోచన మనం కలిగి ఉండాలి. వాక్యం పట్ల మనము శ్రద్ధ వహించినప్పుడు అది ఏమవుతది అనంటే దేవుడు చక్కటి విషయాలను మనకి జ్ఞాపకం చేసి వాటిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను మనకు తీసుకుని వస్తాడు. మ్యూట్ చేసుకుంటే మంచిదండి. చాలా మంది అన్‌మ్యూట్‌లో ఉన్నట్టు వాక్యం అయ్యే వరకు మ్యూట్ చేసుకోండి. తర్వాత మీరు మళ్ళీ కావాలంటే మళ్ళీ వినొచ్చు. సో, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనము మనందరికీ సుపరిచితమైందే. బాగా తెలిసినటువంటి వచనము. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. ఇక్కడ మనము ఆ వచనంలో ఏం చూస్తామనంటే అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. సంఘము మొట్టమొదటిగా ప్రారంభము జరిగినటువంటి ఎక్కడ జరిగింది అని మనం ఆలోచన చేస్తే పాత నిబంధనలో ఉన్నాయి గానీ, కొత్త నిబంధనలో మనము అపోస్తల గ్రంథంలో మొట్టమొదటిగా సంఘము ఆవిర్భావము పెంతెకోస్తు రోజున జరిగినట్టుగా మనం చూస్తాం. సో, ఇది మనకున్నటువంటి అండర్‌స్టాండింగ్, మనకున్నటువంటి కాన్సెప్ట్. దాని తర్వాత దేవుడు ఆ సంఘాన్ని ఏ రీతిగా ఇచ్చాడు అనంటే, జాగ్రత్తగా కట్టవలసినటువంటి బాధ్యతను ఇచ్చాడు అనేటువంటి సత్యం కూడా మనం చూస్తాం. ఏమని? అపోస్తల కార్యాలు 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి తన సంఘమును కాయుటకు, ఈ మాటలు మనం చూస్తాం చాలా స్పష్టంగా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచునో
ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించియు జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. అంటే ఇక్కడ ఈ ఈ సత్యాన్ని మనం ఇందాక వచనము, ఇప్పుడున్నటువంటి వచనాన్ని 2 వచనాల్ని మనము బేరీజు వేసుకొని మనం అంటే చూడడానికి ప్రయత్నం చేస్తే క్లుప్తంగా ఈ 2 విషయాలలో కూడా మనకి స్పష్టంగా కనబడేటువంటిది. అంటే మనకి స్పష్టంగా అర్థమయ్యేటువంటిది, మనకి స్పష్టంగా విశదమయ్యేటువంటిది ఏంటనంటే దేవుడు తన సంఘాన్ని ఆ! ఒక ప్రత్యేకమైనటువంటి అంశముగా ఇస్తా ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. దేన్ని బట్టి? అంటే అపోస్తుల కార్యాలు 2:42లో మనం చూసిందేంటంటే, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి అని ఉన్నది. అంటే వీరు సంఘంగా ఎడతెగక ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఏ విషయాల్లో ఎడతెగక ఉన్నారు అనంటే, 4 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను వారు ఎడతెగక ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 4 ప్రాముఖ్యమైన సత్యాలు. మళ్ళీ నేను వెళ్ళట్లేదు. ఓకే. దాని తర్వాత 20 మనం ఇందాక అధ్యాయం చూసినప్పుడు అపోస్తల కార్యాల్లో అక్కడేమంటాడు అనంటే, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అనంటాడు. ఈ 2 వచనాలు మీరు మనము బేరీజు వేసుకున్నాం. అంటే సంఘము ఆవిర్భావము, పెంతెకోస్తు రోజున సంఘము ఆరంభమవ్వడం, అదే సమయంలో దేవుడు అపోస్తల కార్యాలు చివరి అధ్యాయాలకొచ్చేటప్పటికల్లా ఆ సంఘం యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే, నేను నా సంఘాన్ని నా రక్తముతో కొన్నాను అని అంటున్నాడన్నమాట. అంటే తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయడానికి మిమ్మల్ని అధ్యక్షులుగా చేశాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు ఇవన్నీ. ఈ రెండు వచనాల్ని మనం మధ్యలో ఈ యొక్క ఆవిర్భించబడినటువంటి సంఘము ఏ రీతిగా విస్తరించబడిందో కూడా చాలా స్పష్టంగా ఆయన అధ్యాయం వెంబడి అధ్యాయము జ్ఞాపకం చేసుకుంటూ వస్తాడు. నేను ఇప్పుడు అపోస్తల కార్యాలు పుస్తక వివరణలోకి వెళ్ళట్లేదు. సంఘము అనేటువంటి అంశం మీదకి నేను తీసుకొని వస్తున్నాను. అంటే సంఘము తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము అంటే సంఘము చాలా విలువైనది. రక్తముతో ఆయన కొన్నాడు. తన విలువైనటువంటి రుధిరధారలతో సంఘాన్ని కొన్నాడు అనేటువంటి సత్యము మనకి ఈ 2 వచనాలు అంటే సంఘము ఆవిర్భావము, సంఘము యొక్క ఎదుగుదల, సంఘము అభివృద్ధి, అలాగే సంఘము దేని ద్వారాగా కొనబడిందో చాలా స్పష్టంగా చెప్పినప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటనంటే సంఘం అనేటువంటిది చాలా విలువైనది. సంఘ సేవకుడి గురించి నేను ఇంకా మాట్లాడట్లేదు. తర్వాత చూద్దాం సమయాన్ని బట్టి. ఇక్కడ నేను మాట్లాడేది ఏంటనంటే, సంఘము అనేటువంటి అంశము మనం మాట్లాడుతున్నప్పుడు చాలా విలువైనటువంటి దానిని దేవుడు నీకు, నాకు అప్పగించాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. దేవుడు చాలా విలువైన దానిని నీకు, నాకు అప్పగించింది ఏంటయ్యా ఉందంటే అది ఆయన సంఘము. ఎందుకు అనంటే ఆయన సంఘాన్ని ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు కాబట్టి అది ఆ పనిని నీకు అప్పగించాడు అనంటే ఆ సంఘము ఎంత విలువైనదో మనము కూడా గ్రహించాలి. చాలా మందికి ఈ గ్రహింపు ఉండట్లే. సేవకులకి ఉండట్లేదు. అలాగే విశ్వాసులకి ఉండట్లేదు. కొన్నిసార్లు నేను చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతున్న విషయాలేంటంటే, ఏదో జరుగుతుంది కదా బ్రదర్ జరగనీయండి అంటా ఉంటారు. జరుగుతుంది కాబట్టి జరగనీయండి కాదండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం అంటే తను ఆ సంఘం కోసం తన ప్రాణాన్ని అప్పగించాడు కాబట్టి ఆ సంఘము చాలా విలువైనది. విలువైనది మాత్రమే కాదు, అంత విలువైన దానిని నీకు, నాకు అప్పగించాడు కాబట్టి అది కూడా విలువైనదే. దీన్ని మనం విస్మరించడానికి ఎక్కడా వీల్లేదు. సంఘం అంటే మీరు అనుకుంటున్నారు ఏదో ఆదివారం వెళ్ళడము, ఆదివారం ప్రసంగం చేయడము, ఆదివారం అయిపోవడము, ఆదివారము హమ్మయ్య! ఆదివారం అయిపోయింది అని అనుకోవడం గురించి కాదు నేను మాట్లాడేది. ఆదివారం అయిపోవడం గాదు. ఆదివారం ప్రసంగం చేయడం గాదు.
ఆదివారము హమ్మయ్య! కార్యక్రమం నడిపించడం కాదు. ఆదివారం పాటలు పాడడం కాదు. ఆదివారము ఆరాధన చేసేయడం కాదు. సంఘం అంటే ఏంటనంటే మనుషుల యొక్క సమూహము. విలువైనటువంటి రక్తము ద్వారాగా కొనబడినటువంటి ప్రజలు. సంఘం అంటే తన స్వరక్తమిచ్చి పాప విమోచన కొరకు మానవుల పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికను బహిర్గతం చేసి బయలుపరిచి ఆ భాగ్యాన్ని నీకు నాకు అప్పగించాడు. ఎంత విలువైందో చూడండి ఇదంతా కూడా. మనము కొంచెం ముందుకెళ్దాం స్లైడ్స్‌లో మనం ఇంకా కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. కొంచెము ఆహ్, టైము తీసుకున్నా కూడా మీరు కొంచెం గమనించాలి చాలా జాగ్రత్తగా. ఓకేనండి. ఈ స్లైడ్‌లో చూడండి ఈ మాట నేను ఏమని జ్ఞాపకం పెట్టుకున్నానంటే, దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. అది మనకి బాగా తెలిసిన సత్యమే. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. కానీ తన సంఘం కోసం అయితే తన ప్రాణాన్నే అప్పగించాడు. ప్రేమించడం వేరు, ప్రాణం పెట్టడం వేరు. చాలా జాగ్రత్త. ఈ పదాలకి మనము కొంచెం ఆలోచన చేయాలి. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. ఆహ్, ప్రేమించడము దేవుడు లోకాన్ని ప్రేమించాడు. నో డౌట్ ఇన్ ఇట్. దేవుడు లోకాన్ని తప్పకుండా ప్రేమించాడు. కానీ దేవుడు లోకాన్ని ప్రేమించడము లేదని నేను చెప్పట్లేదు గానీ, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. కానీ తన సంఘం కోసమైతే తన ప్రాణాన్ని అప్పగించాడు. ప్రేమించడము, అప్పగించుకోవడము అనేటువంటిది 2 ఒకటేనంటే, ప్రేమిస్తే అప్పగిస్తారు అనంటే లేదు లేదు. ప్రేమించిన వాళ్ళందరూ అప్పగించరు. ప్రేమించిన వాళ్ళందరూ చచ్చిపోతారా? లేదు లేదు లేదు. కొంతమంది అంటే ఆ యొక్క ఉద్దేశ్యము ఏంటనంటే, సంఘము కోసము తన ప్రాణము పెట్టినంతగా ఆయన ప్రేమించాడు. సంఘం కోసము తన ప్రాణాన్ని అప్పగించేంత వరకు, అప్పగించేంత తన సంఘాన్ని ప్రేమించాడు. ఇది గొప్ప విషయం. ప్రేమిస్తున్నానండి, అదండి, ఇదండి అని నేను చెప్తాను చాలా సార్లు. చెప్పడం కాదు ఇక్కడ మ్యాటరు. చెప్పడం కాదు. ఇక్కడ ఏంటి మ్యాటరు అనంటే, చెప్పడం కంటే మ్యాటర్ ఏంటనంటే, తన ప్రాణాన్ని అప్పగించడం. ఆ విలువైనటువంటి సంఘాన్ని దేవుడు నీకు నాకు అప్పగించాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి అంశంగా మనం తీసుకొని ఇది ముందుకెళ్తున్నాం. ఇంకా చూడండి ఆయన ప్రాణము ఆయనకి ప్రాణం పెట్టేంత ఇష్టమైతే ఒకవేళ నీకు కూడా ఇష్టమేనా అది? అదవుతుందండి అది. ఒకవేళ ఆ సంఘం కోసం ఆయనకి ప్రాణం పెట్టేంత అంటే ప్రాణం ఎవరు పెట్టగలము? ఎప్పుడు పెట్టగలము? ఎలా పెట్టగలము అనంటే ఓన్లీ అది చాలా రేర్ పిక్చర్ మాట అది. అసలంటే ఆయన ప్రాణం పెట్టేంత ఇష్టమైతే ఒకవేళ మరి ఆ సంఘాన్ని కాయడానికి కూడా నీకు అప్పజెప్పాడే, నాకు అప్పజెప్పాడే, మనందరికి అప్పజెప్పాడే, విశ్వాసులైన వారికి కూడా సంఘంలో బాధ్యత ఉంది. మరి ఆయనకి ఇష్టమా అంటే ప్రాణం పెట్టేంత ఇష్టమైనప్పుడు నీకు కూడా ఇష్టమేనా అది? ఆ సంఘం అంటే ఇష్టమేనా? అంటే సంఘం అంటే నా పాయింట్ ఏంటంటే ఆయనకి ఇష్టమైన సంఘము నీకు కూడా ఇష్టమేనా? మూడోది చూడండి. ప్రభువుకి ముఖ్యమైనది ఒకవేళ అయితే అది మరి నీకు కూడా ముఖ్యమైనదేనా? లేదా ఆయనకి వేరండి, నాది వేరండి అంటారా? ఆయనకి సంబంధం వేరు, నా సంబంధాలు వేరు అంటారా? చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే, దేవుడు తన లోకాన్ని ప్రేమించినప్పుడు, దేవుడు లోకాన్ని ప్రేమించడము చాలా ప్రాముఖ్యమైన సత్యం. అయితే ప్రేమించడము ఒక ఎత్తైతే, తన ప్రాణాన్ని పెట్టడము మరొక ఎత్తు. ఆయనకిష్టమైనది కోసము తన ప్రాణం పెట్టినప్పుడు, ఆ ఇష్టమైనది నీకు కూడా ఇష్టమేనా? ఆయన ప్రాణం దేనికోసం పెట్టాడు అనంటే, తన సంఘం కోసం పెట్టాడు. మరి తన సంఘం కోసం ప్రాణం పెట్టినప్పుడు, నీకు కూడా అది ఇష్టమేనా? అంటే నన్ను చచ్చిపోమని చెప్పట్లేదు. ఇష్టము అనంటేటంటే, హృదయపూర్వకముగా దాని కోసము నీవు పని చేయగలవా? ఆయనకి ముఖ్యమైనది నీకు కూడా ముఖ్యమేనా? చాలా సార్లు ఆయనకి ముఖ్యమైనవి మనకు ముఖ్యమవ్వవు. ఆయనకిష్టమైనవి మనకిష్టమవ్వవు.
ఏదో జరుగుతుంది కాబట్టి, నడుస్తుంది కాబట్టి, వెళ్తుంది కాబట్టి వెళ్ళనిస్తాం తప్ప, ఆయనకిష్టమైనది నీకు కూడా ఇష్టమేనా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యము లేదా అంశము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ స్లైడ్స్‌లో మనం చూస్తే కొన్ని విషయాలని ఇంకా నేను మీ మధ్యలోకి తీసుకొనొచ్చి జ్ఞాపకం చేస్తాను. బహుశా ఇదంతా అవ్వకపోవచ్చు ఉన్న టైంలో, మనకున్న టైంలో నేను ఒకవేళ అవసరమైతే తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ నేను పాత నిబంధనలోను, కొత్త నిబంధనలోను మనం జ్ఞాపకం చేసుకుంటే, సంఘము ఇశ్రాయేలు పిల్లలను సూచిస్తుంది పాత నిబంధనలో. పాత నిబంధనలో సంఘము ఇశ్రాయేలు ప్రజలు అని చూపిస్తుంది. కొత్త నిబంధన వచ్చేటప్పటికల్లా ఎవరు అనంటే క్రైస్తవుని సూచిస్తుంది. అయితే ఈ క్రైస్తవులు ఎవరు? ప్రభువు తప్ప నాకింక ఏమీ వేరే ఆధారం కానీ, వేరే ఆలోచన కానీ లేదని నమ్మేటువంటి వారిని క్రైస్తవులు అంటారు. అంటే ఏంటండి? లోకంలో బతకూడదా? నేనది మాట్లాడట్లేదు. బతకూడదని మాట్లాడట్లేదు. కానీ నీకు ప్రథమము ఎవరై ఉండాలి అనంటే క్రీస్తు తప్ప మరేది కూడా అవ్వకూడదు. అది మాట ఇక్కడ మాట. అంటే కొత్త నిబంధనలో క్రైస్తవులు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దాని తర్వాత సంఘము 2 భాగాలుగా విభజించబడింది. ఒకటేమో సార్వత్రిక సంఘము, రెండోదేమో స్థానిక సంఘము. మొదటిది సార్వత్రిక సంఘము, రెండోది స్థానిక సంఘం. మొదటిది సార్వత్రిక సంఘాన్ని మనం చూస్తే ఒకవేళ సార్వత్రిక సంఘం అంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా సార్వత్రిక సంఘములో సభ్యుడిగా ఉంటాడు. రెండో పాయింట్ చూస్తే సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. అంటే సంఘము అంటే ఏంటనంటే ఆయన సార్వత్రిక సంఘము రక్షించబడిన ప్రతి వ్యక్తి ఆ సంఘములో సభ్యులుగా ఉంటారు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు కాబట్టి దానికి అన్నిటిలో ప్రాముఖ్యాన్ని కలగజేయడం కోసము తండ్రైన దేవుడు తన కుమారుడైనటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి అన్నిటిపైన ప్రాముఖ్యాన్ని కలగజేశాడు. అది సార్వత్రిక సంఘం. మరి స్థానిక సంఘం అంటే ఏంటి? స్థానిక సంఘం అంటే ఏంటనంటే, స్థానిక సంఘంలో సభ్యత్వం వచ్చినప్పుడే సార్వత్రిక సంఘంలో సభ్యత్వం ఉంటుంది ఒకటి. ఎఫెసీ సంఘము, ఫిలిప్పీ సంఘము, తెస్సలోనిక, కొలస్సీ, కొరింథీ ఇలా పేర్లు పెట్టుకున్నాము. కానీ వాస్తవానికి ఎవరయ్యారంటే రక్షించబడిన వారు కూడుకునేటువంటి, కలుసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవడం ఏదైతే ఉందో, చూపించడం ఏదైతే ఉందో దాన్ని సంఘము అని అంటాము. మనం కొంచెం ఒక్కసారి ఇక్కడ గమనించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఉంది. అదేంటయ్యా అనంటే ఆ సత్యము మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏంటనంటే సంఘము వేరు, సంఘ భవనము వేరు. మళ్ళీ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను మళ్ళీ మీకు జ్ఞాపకం సంఘము వేరు, సంఘ భవనము వేరు. మనం చాలాసార్లు 2 కూడా కలిపి మాట్లాడేస్తుంటాం. సంఘము అంటే చర్చ్ అనగానే చర్చ్ బిల్డింగ్‌లో కలిపేసుకుంటాము. బిల్డింగ్‌ని, చర్చ్‌ని కలిపేసుకుంటాం. కానీ చర్చ్ ఈజ్ ఎంటైర్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ చర్చ్ బిల్డింగ్. సంఘము వేరు, సంఘ భవనం వేరు. సంఘ భవనమేమో రక్షించబడిన వ్యక్తులు కలుసుకోవడానికి, దేవుని ఆరాధించడానికి కట్టుకున్నటువంటి ఇటుకలతోనో లేతే మట్టితోనో, తాటాకులతోనో లేతే స్లాబ్‌తోనో కట్టుకున్నటువంటి ఒక భవనం మాత్రమే. సంఘం అంటే ఎవరు అనంటే దేవుని చేత పిలవబడి, ఏర్పాటు చేయబడి, విలువైన రక్తముతో కడగబడిన వారు, వారి పాపము నుండి విడిపించబడిన వారు సంఘము. పిలవబడిన వారు, బయటికి తేబడిన వారు, ఎక్లేషియా అంటే సంఘము. బయటికి అంటే లోకములో నుండి బయటికి వచ్చినటువంటి వారిని మనం ఏమంటున్నామనంటే సంఘం అంటున్నాం. సంఘము వేరు, సంఘ భవనము వేరు. సంఘ భవనం ఎప్పుడు కూడా సంఘం కాదు. సంఘం అంటే రక్షించబడిన వ్యక్తుల యొక్క సమూహాన్ని సంఘం అంటున్నాం. భవనం అంటే ఏంటంటే ఈ రక్షించబడిన వ్యక్తులు కలుసుకుని ఆరాధన చేయడానికి ఉన్నటువంటి స్థలం మాత్రమే. ఈ యొక్క డిఫరెన్స్ మనము తెలుసుకోవాలి. దాని తర్వాత
దాని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్దాం. సంఘం అంటే రక్షించబడిన వ్యక్తుల యొక్క సమూహాన్ని సంఘము అని అంటున్నాము. ఇందాక నుంచి నేను అదే మాట్లాడుతున్నాను. మీకు అదే చూపిస్తున్నాను. సంఘం అంటే ఏమిటనంటే రక్షించబడిన వ్యక్తుల యొక్క సమూహాన్ని మనము సంఘము అని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఓకేనండి. దాని తర్వాత ప్రజల్లో 3 రకాలైనటువంటి గుంపులుంటారు. ఒక గుంపు, మొదటి గుంపు ఏంటంటే యూదులు, రెండో గుంపు ఏంటనంటే అన్యజనులు, మూడో గుంపు ఏంటనంటే క్రైస్తవులు. 3 రకాలైనటువంటి గుంపులు. ప్రజల్లో 3 రకాలైన గుంపులు. ఒకటి యూదులు, అది ఇశ్రాయేలు దేశంలోను యోధా సంబంధమైన పాత నిబంధనలో ఇప్పుడు ఇంకా కొంతమంది యూదులు ఇంకా ఉన్నారు. వారిని మనం యూదులు అని అంటున్నాం. రెండో గుంపు ఎవరు అనంటే అన్ని జనులు. అంటే యేసు క్రీస్తు ప్రభువారిని తెలుసుకోలేని వారు. అంటే యేసు క్రీస్తు ప్రభువారికి సంబంధించని వారు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా అన్యజనులు. మూడో గుంపు ఎవరైనంటే క్రైస్తవులు. అది యేసుక్రీస్తుని అంగీకరించిన వారిని మనం ఏమంటున్నామనంటే వారు క్రైస్తవులు అని అంటున్నాము. 3 గుంపులు. ఓకేనండి. ఇది మనం ఇంక వెళ్ళే కొలది మనం ఇంకా చూస్తాము. సో, ఎందుకు నేను సంఘానికి హాజరవ్వాలి? లేదా సంఘాన్ని ఎందుకు నేను ప్రేమించాలి? అని మనము అంటే లేఖనం వెలుగులో మనం చూస్తే 5 విషయాలు మనం చూస్తాము. అంటే అన్నీ అవ్వకపోవచ్చు. నాకున్న టైంలో ఆల్రెడీ 7 అయిపోయింది కాబట్టి మీకు 5 చూపించి ఒక్కదానిని 2 నిమిషాల్లో వివరించి నేను ముందుకెళ్తాను. తర్వాత మిగిలిన విషయాలు చూద్దాం. ద చర్చ్ వాస్ అన్ ఎటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్. మొదటిది ఏంటనంటే సంఘము అనేటువంటిది దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రణాళిక. రెండోది ఏంటనంటే ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ బిల్డింగ్ ద చర్చ్. ప్రభువే స్వయంగా తన సంఘాన్ని నడిపిస్తున్నాడు, లేకపోతే నిర్మిస్తున్నాడు, దాని తర్వాత దాన్ని పోషిస్తున్నాడు, దాన్ని పరిపాలన చేస్తున్నాడు. అన్నీ కూడా ఆయనే. మూడోది ఏంటనంటే ద చర్చ్ ఈజ్ ద మోస్ట్ ప్రెషియస్ రియాలిటీ ఆఫ్ ఎర్త్. చర్చ్ భూమి మీద అత్యంత విలువైన వాస్తవికత. ద రియాలిటీ అంటే ఈ భూమి మీద మనము దేనిని నమ్మలేం. అన్నీ మోసమే, అన్నీ దగాయే. అర్థమవుతుందండి? అన్నీ అన్నీ అన్నిట్లోనూ కల్తీ ఉంది. ఈ మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ద మోస్ట్ రియాలిటీ ఆన్ ఎర్త్ ఏంటనంటే హిస్ చర్చ్, అంటే ఆయన సంఘము అత్యంత వాస్తవికమైనది. అది రియాలిటీ ఏంటంటే సత్యమే, వాస్తవమైనది. ఎందుకు? తన రక్తమిచ్చి కొన్నాడు కాబట్టి అది అత్యంత రియాలిటీ. మోసము, దగ ఏమీ లేనటువంటిది. అంటే ఆయన రక్తముతోటి కొన్న సంఘము శ్రేష్టమైన అనుభవం గుండా నడవాలి. అది వేరే విషయం, నడవడం గురించి. కానీ వాస్తవమైన రియాలిటీ ఏంటనంటే ద మోస్ట్ ప్రెషియస్ రియాలిటీ ఆన్ ఎర్త్ ఈజ్ హిస్ చర్చ్. దగ, మోసము, కుట్ర ఏమి ఉండదు. కానీ ఇప్పుడున్న సంఘాలు వేరే. అవి నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. అంటే ఆయన ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటనంటే ద రియాలిటీ ఏంటంటే ఇది చాలా స్వచ్ఛమైనది, ఇది చాలా పరిశుద్ధమైనది, ఇది చాలా శ్రేష్టమైనది, ఇది నా రక్తముతో కొన్నది. అంటే ప్రభువారు చెప్పిన లేఖనం ప్రకారంగా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ది మోస్ట్ రియాలిటీ. దాని తర్వాత నాలుగోది మనము చూస్తే ద మోస్ట్ రియాలిటీ తర్వాత మనం చూస్తే నాలుగోది ఏంటనంటే ద చర్చ్ ఈజ్ అన్ ఎర్త్లీ మోడల్ ఆఫ్ హెవెన్. సంఘము పరలోక యొక్క భూ సంబంధమైన నమూనా. అంటే పరలోకం ఎలాగుంటుందో మనం చూపించాలి అని అంటే దాని అర్థము ఏంటయ్యా అనంటే ఇది ఆయన ఇచ్చిన సంఘమే. ఆయన సంఘంలో పరలోకానికి ఒక నమూనాగా మనము చూడొచ్చు లేకపోతే. ఓకేనండి. అంటే ఈ యొక్క 4 విషయాలు ఉన్నాయి. మనం ఇప్పుడు అన్నీ వెళ్ళము. ఒకటి కూడా మనం ఒకటి చూడడానికి నేను మళ్ళీ చెప్తున్నా 4 విషయాలు. ఒకటి, మనం ఎందుకు సంఘాన్ని ప్రేమించాలి, లేకపోతే సంఘానికి హాజరవ్వాలి, లేదా సంఘాన్ని మనం ఎందుకు ఆయన ప్రేమించింది మనం కూడా ప్రేమించాలి, లేదా ఆయన ప్రాణం పెట్టింది నీకు కూడా ఇష్టమైనట్టుగా ఎందుకు ఉండాలి అని అంటే 4 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ద చర్చ్ వాజ్ అన్ ఎటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉన్నతమైన శాశ్వతమైన ప్రణాళిక మొదటిది. రెండోది, ప్రభువే స్వయంగా తన సంఘాన్ని కడతా ఉన్నాడు. మూడోది ఏంటంటే
తన సంఘము ఈ భూమి మీద అత్యంత విలువైన వాస్తవికమైనటువంటి విషయముగా మనం పరిగణిస్తూ ఉన్నాము. నాలుగోది ఏంటంటే సంఘం అనేటువంటిది పరలోకానికి ఒక నమూనాగా ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక వచనం చూపించి నేను నేను ఆఫ్ చేసేస్తున్నాను, టైం అయింది కదా. 6 శాశ్వతమైన ప్రణాళిక 2 తిమోతి 1:9 ఏమంటాడు అంటే, ఇట్స్ ఎన్ ఎటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్. అంటే దానికి ఏమంటాడు అంటే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసును మన రక్షకుడిగా ప్రత్యక్షము బయలుపరచబడినది, తన కృపని మనల్ని రక్షించినది, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచినది, ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చి మన క్రియలను బట్టి కాక తన స్వకీయము అంటే తన వెలుగులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప భాగ్యము, మన పాపములను విమోచించి విడిపించి అక్షయతను సువార్త వలన వెలుగులోకి తీసుకొచ్చిందే ఆయన శాశ్వతమైన ప్రణాళిక. క్రీస్తు యేసు రక్షకుడిగా బయలుపరచబడిన నది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. వాట్ ఈజ్ ఎటర్నల్ ప్లాన్ అంటే, దేవుడు ఎందుకు ఇంతగా ఆయన తన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, ఎందుకు తన సంఘాన్ని మనకి అప్పగించాడు, ఎందుకు తన సంఘాన్ని మనకి ఆ భాగ్యాన్ని బాధ్యతను మనకి అప్పగించాడు అని అంటే, ఇట్స్ అ మోస్ట్ రియాలిటీ, వాస్తవమైనది, అత్యంత వాస్తవమైనది. మొదటిది ఆయన ఎటర్నల్ ప్లాన్, రెండోది ఆయన వాస్తవికమైన ప్లాన్. అంటే అంటే ఆ భూమి మీద ఏదైనా ఉంది అని అంటే, అది పరలోక నమూనా ఏదైనా ఉంది అని అంటే అది ఆయన సంఘం. రాబోయే దినాల్లో మళ్ళీ ఇంకా మనం చూద్దాం, టైము అయిపోయింది కాబట్టి మరి ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళండి. ఓవర్ టు సిస్టర్ గ్రేస్. థ్యాంక్ యూ పాస్టర్ గారండి, చాలా ఇంపార్టెంట్ విషయం చిన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మంచిది, ప్రార్థన చేద్దాము. పాస్టర్ గారికి పరిచర్య కొరకు, మన వాక్యం కొరకు కూడా ప్రార్థన చేద్దాము. అదేలో పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారిని ప్రేసలాడండి, ప్రే చేయండి. అది ఎందుకు అలాగ ఆగుతుందో. పాస్టర్ గారు ప్రేసలాడండి. అనిల్ ప్రభు గారు మీట్లో ఉన్నారేమో, అసలు యేసురత్నం అన్న అన్నారు. అన్న ప్రేసలాడన్నా, ప్రేస్లేడమ్మా, ప్రేస్లేడు. అన్న ప్రే చేయండి వాక్యం కొరకు పాస్టర్ గారు. అలాగే ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమగల ప్రభువా, సర్వాధికారి అయిన మా గొప్ప దేవ,